హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మార్చ్ అంటేనే ట్యాక్స్ పే చేసే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఒకటి ట్యాక్స్ పే చేయడం కాకుండా మనకు పడిన ట్యాక్స్ని ఎలా అవాయిడ్ చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా అవాయిడ్ చేసే వాటిలో ఫస్ట్ మనకు వచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయటం, రెండవది ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయటం. ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి లాస్ట్ ఒక వీక్ మాత్రమే ఉంది, మార్చి 24 టు 29. ఇదే ఆఖరి అవకాశం. సో ఈ రెండిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేద్దామని ఉంటే ఈ వీడియో వాళ్ళ కోసమేనండి. ఏ బ్యాంకుల్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఆ ఇంట్రెస్ట్ రేట్లను బట్టి మీకు ఎంత ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో పూర్తిగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాన్ అమృత వృష్టి అండి. ఇది టోటల్గా 444 రోజుల పీరియడ్ అండి. ఇది ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలంటే మార్చి 31, 2025 లాస్ట్ డేట్ అండి. ఎస్బీఐ నాన్ సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.25%. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.75% అండి ఈ అమృత వృష్టిలో. సపోజ్ మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు నాన్ సీనియర్ సిటిజన్స్కి వచ్చే 444 రోజులకు వడ్డీ ₹9,266. అదే సీనియర్ సిటిజన్కి అయితే ₹9,929. ఇదే స్కీమ్ని 444 రోజులకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్స్కి 7.9% అండి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 8.4%. ఇదే ₹1,00,000 ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేద్దాం. నాన్ సీనియర్ సిటిజన్స్ ₹9,986 తీసుకెళ్తారండి ఇంట్రెస్ట్ రూపేనా. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹10,644. ఈ రెండింటికి డిఫరెన్స్ వాల్యూ చూద్దామండి. ₹720. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ₹715. సో మీరు ₹1,00,000 చేస్తేనే మీకు ₹720 డిఫరెన్స్ వచ్చింది. సపోజ్ మీరు 10 లక్షలు చేస్తే ₹7,200 డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే ఆఖరి వారం కాబట్టి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఒకసారి ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఎస్బీఐ తీసుకొచ్చిన స్కీమే, ఈ స్కీమ్ పేరు అమృత్ కలర్స్. ఇది వచ్చేసరికి 400 days వ్యాలిడిటీ అండి. లాస్ట్ డేట్ మార్చ్ 31, 2025 అండి. ఎస్బీఐ దీనికి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్స్కి 7.10, సీనియర్ సిటిజన్స్కి 7.60. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 400 daysలో నాన్ సీనియర్ సిటిజన్స్ ₹8,043 తీసుకెళ్తారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹8,725 తీసుకెళ్తారు. ఇదే మీరు ఐడిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్స్కి 7.9%, సీనియర్ సిటిజన్స్కి 8.4%. సపోజ్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి ఇదే స్కీమ్లో, ఐడిఎఫ్సి ఇచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ ₹8,956 అండి నాన్ సీనియర్ సిటిజన్స్కి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ₹9,543. డిఫరెన్స్ చూద్దామండి. ఇక్కడ నాన్ సీనియర్ సిటిజన్స్కి ఎస్బీఐకి ఐడిఎఫ్సికి ₹823 డిఫరెన్స్ అనేది వచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ₹818 డిఫరెన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ స్కీమ్ చూద్దామండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అండి. ఈ స్కీమ్ పేరు ఐఎన్డి సూపర్ 400. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 400 days అండి. ఇది మార్చి 31, 2025తో ఈ స్కీమ్ అయిపోతుందండి. ఇండియన్ బ్యాంక్ ఈ స్కీమ్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్స్కి 7.30%, అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.80%. సపోజ్ మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాన్ సీనియర్ సిటిజన్స్ ₹8,369 తీసుకెళ్తారండి 400 daysకి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹8,962 తీసుకెళ్తారు. ఇదే స్కీమ్ని ఐడిఎఫ్సిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.9 నాన్ సీనియర్ సిటిజన్స్కి, 8.4 వచ్చేసరికి సీనియర్ సిటిజన్స్కి. మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సిలో ₹8,956 వస్తాయండి 400 రోజులకి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ₹9,543 వస్తాయి. సో ఇండియన్ బ్యాంక్కి ఐడిఎఫ్సికి డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే ₹587 వస్తుందండి.
నాన్ సీనియర్ సిటిజన్స్కి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 581 రూపాయలు వస్తుంది. సో ఈ మేజర్ డిఫరెన్స్ ఒకసారి చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి IDBI అండి. ఈ ప్లాన్ పేరు ఉత్సవ్. ఇది 444 రోజులకి. ఇది కూడా March 31st ఆఖరండి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే IDBIలో. దీనికి IDBI ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూస్ నాన్ సీనియర్ సిటిజన్స్కి 7.35%, అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.85%. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాన్ సీనియర్ సిటిజన్స్ 9,398 రూపాయలు తీసుకెళ్తారండి 444 రోజులకి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 10,062 రూపాయలు తీసుకెళ్తారు. సేమ్ ఇదే స్కీమ్ IDFCలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇదే 444 రోజులకి మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దానికి 9,986 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ రూపంలో తీసుకెళ్తారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 10,644 రూపాయలు తీసుకెళ్తారు. సో వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే నాన్ సీనియర్ సిటిజన్స్కి 588 రూపాయలు వస్తుందండి డిఫరెన్స్. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 582 రూపాయలు వస్తుంది. సో డిఫరెన్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. సపోజ్ నేను ₹1,00,000 చూపించాను, మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు, 15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో వాటికి డిఫరెన్స్ ఒకసారి చూసుకుని మీరు ఇన్వెస్ట్ అనేది ఎంచుకోండి ఏ బ్యాంకు బెటర్ అనేది. మిగతా బ్యాంకులకి IDFCకి ఉన్న బ్యూటీ ఏంటంటే IDFCలో ఇంట్రెస్ట్ వాల్యూ అనేది ప్రతి నెల తీసుకోవచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా టోటల్ పీరియడ్ అయిపోయాక తీసుకోవచ్చు. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇక్కడ IDFC నాన్ సీనియర్ సిటిజన్స్కి ప్రతి నెల కూడా 680 రూపాయలు వస్తాయి. అంటే మీరు నెలల చొప్పున తీసుకుంటే. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే నెలకి 720 రూపాయలు వస్తాయి. లేదు మాకు 3 నెలలకు ఒకసారి కావాలనుకుంటే నాన్ సీనియర్ సిటిజన్స్కి 2,040 రూపాయలు వస్తాయి ఈ 3 నెలలకి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్లో. అదే సీనియర్ సిటిజన్ అయితే 2,160 రూపాయలు వస్తాయి. లేదు మేము టోటల్ పీరియడ్ అంటే 400 రోజుల తర్వాత మేము తీసుకుందాం అనుకుంటే మీకు నాన్ సీనియర్ సిటిజన్స్కి 8,956 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే 9,543 రూపాయలు వస్తాయి. సో నేను ₹1,00,000కే ఇక్కడ చూపించానండి. మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు మంత్లీ వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ పెరుగుతుంది, అంటే 10 times. మీకు అప్పుడు 6,800 అవుతుంది ప్రతి నెల. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 7,200 అవుతుంది. సో మీరు ఒకసారి IDFC ఇంట్రెస్ట్ వాల్యూస్, రేట్స్, ఈ మంత్లీలో ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా చూడండి ఒకసారి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నానండి IDFCలో. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.